నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్లబోతున్నాం. సిగ్గులేమి, అలాగే అత్యాశ, ఈ రెండు మనిషికి ఎంత నష్టాన్ని కలగజేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? సృష్టి ప్రారంభంలో జరిగిన ఒక అద్భుతమైన కథ ద్వారా ఈరోజు మనం ఆ విషయాన్నే వివరంగా తెలుసుకుందాం. పదండి, మొదలు పెడదాం. మొదటి భాగం, అత్యాశపరుడైన భిక్షువు. కథ జేతవన విహారంలో మొదలవుతుంది. సాధారణంగా బౌద్ధ భిక్షువులు చాలా సాదాసీదా జీవితాన్ని గడపాలి కదా. వారికి ఆస్తులు, వస్తువులపై ఎలాంటి మోజు ఉండకూడదు. కాని అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కొంతమంది భిక్షువులు కలిసి ఒక భిక్షువును గౌతమ బుద్ధుని దగ్గరకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ భిక్షువు తన దగ్గర అవసరమైన వాటికంటే ఎక్కువ వస్తువులను కూడబెట్టుకున్నాడు. ఏ బంధాలు ఉండకూడదని ఆశ్రమానికి వచ్చి ఇలా భౌతిక వస్తువుల మీద మోజు పెంచుకోవడం అక్కడున్న వాళ్ళ అందరినీ నిజంగా ఆశ్చర్యపరిచింది. వెంటనే బుద్ధుడు ఆ భిక్షువును నేరుగా ఒక ప్రశ్న అడిగాడు. భిక్షువు, నీ దగ్గర నిజంగానే చాలా ఆస్తి, వస్తువులు ఉన్నాయా అని. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ ప్రశ్నలో ఎలాంటి కోపం లేదు. కాని ఆ భిక్షువు మనసులో ఉన్న ఆ భౌతికవాదానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దానికి ఆ భిక్షువు కూడా, అవును భగవాన్, అది నిజమే అని ఒప్పుకున్నాడు. అప్పుడు బుద్ధుడు, మరి ఎందుకు ఇన్ని వస్తువులు కూడబెట్టుకున్నావు అని అడిగాడు. అసలు నాటకీయత ఇక్కడే మొదలవుతుంది. తన తప్పును సమర్థించుకోలేక ఆ భిక్షువులో ఒక విపరీతమైన కోపం, ప్రతిఘటన మొదలయ్యాయి. ఇక రెండవ భాగం, ధిక్కారచర్య. బుద్ధుని ప్రశ్నకు సమాధానం చెప్పలేక తన లోపం అందరి ముందు బయటపడిందనే కోపంతో ఆ భిక్షువు చేసిన పని అక్కడున్న వారందరినీ నిజంగానే దిగ్భ్రాంతికి గురిచేసింది. తప్పును అంగీకరించాల్సిన చోట మనిషి అహంకారం ఎలా దారి తప్పుతుందో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ భిక్షువు ఇంకేమీ ఆలోచించలేదు. ఒక్క ఉదుటున తన వస్త్రాలన్నీ విప్పేసి అందరి సమక్షంలో సాక్షాత్తు ఆ బుద్ధుని ఎదురుగానే పూర్తిగా నగ్నంగా నిలబడ్డాడు. సరే, ఇక నేను ఇలాగే తిరుగుతాను అని గట్టిగా అరిచాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఇది ఎంత తీవ్రమైన విషయమో. సిగ్గును వదిలేసి తనను తాను సమర్థించుకునే ఒక విపరీతమైన మనస్తత్వం ఇక్కడ మనకు కనిపిస్తోంది. తోటి భిక్షువులు అయ్యో ఎంత సిగ్గుచేటు అని ముక్కున వేలేసుకున్నారు. తన ప్రవర్తనతో ఇక ఆశ్రమంలో ఉండే అర్హత కోల్పోయి ఆ భిక్షువు అక్కడ నుంచి పారిపోయాడు. తిరిగి సాధారణ గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోయాడు. కేవలం ఒకే ఒక్క ప్రశ్న అతని జీవితాన్నే మార్చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆశ్రమలోని మిగతా భిక్షువులంతా కలిసి ఆ వ్యక్తి చేసిన ఈ సిగ్గులేని ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక చిన్న పిల్లాడిలా ప్రవర్తించి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు అని వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన బుద్ధుడు వారి మాటలు విని ఒక అద్భుతమైన నిజాన్ని వెల్లడించాడు. ఈ భిక్షువు తన సిగ్గులేమి వల్ల ఇలా నష్టపోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అతని నిర్లజ్జత్వమే అతనికి పెద్ద నష్టాన్ని తెచ్చింది అని ఆయన వివరించాడు. ఇక్కడే మన విశ్లేషణలో కథ గత జన్మలోకి మారుతుంది. మూడవ భాగం, నెమలి గర్వం. ఆ భిక్షువు గత జన్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు సృష్టి మొదటి యుగానికి ప్రయాణిద్దాం. అహంకారం, మరీ ముఖ్యంగా గర్వం ఒక వ్యక్తి కళ్లను ఎలా కప్పేస్తుందో ఈ కథ ద్వారా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన పౌరాణిక ప్రపంచం. మొదటి యుగంలో జీవులన్నీ తమకంటూ ఒక నాయకుడిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాయిట. అడవిలోని జంతువులన్నీ కలిసి సింహాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి. అలాగే సముద్రంలోని చేపలన్నీ కలిసి ఆనంద అనే మహాచేపను తమ నాయకుడిగా ప్రకటించాయి. ఇక ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ కలిసి ఒక జ్ఞానవంతమైన బంగారు హంసను తమ రాజుగా ఎన్నుకున్నాయి. ఆ బంగారు హంస రాజు కేవలం అందంగా ఉండటమే కాదు, ఎంతో వివేకమున్న గొప్ప నాయకుడు కూడా. ఈ జ్ఞానవంతమైన బంగారు హంసకు ఎంతో అందమైన ఒక కుమార్తె ఉండేది. పక్షిరాజు తన కుమార్తెపై ఉన్న ప్రేమతో ఆమెకు నచ్చిన భర్తను స్వయంగా ఎంచుకునే స్వేచ్ఛనిస్తూ ఒక వరాన్నిచ్చాడు. దానికోసం హిమవంత ప్రాంతంలో ఒక పెద్ద స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. పిట్టలు, గద్దలు, బాతులు, నెమలు, ఇలా అన్ని రకాల పక్షులు అక్కడికి చేరుకున్నాయి. అవన్నీ ఒక విశాలమైన రాతి బండపై వరుసగా నిలబడ్డాయి. రాజకుమార్తె ఒక్కొక్కర్ని పరిశీలిస్తూ వస్తుంది. అప్పుడే ఆమె చూపు ఒక అద్భుతమైన పక్షిపై పడింది. మెరిసే రత్నాల్లాంటి మెడ, అద్భుతమైన తోక ఉన్న ఒక నెమలిని చూసి ఆమె మంత్రముగ్ధురాలైంది. ఆకర్షణకు లోనై ఇతనే నా భర్త కావాలి అని ప్రకటించింది.
రాజకుమార్తె తనను ఎంచుకుందనే విషయం తెలియగానే నెమలికి పట్టలేనంత సంతోషం వచ్చింది. చుట్టూ ఉన్న పక్షులన్నీ అభినందనలు తెలపడంతో ఆ నెమలిలో గర్వం విపరీతంగా పెరిగిపోయింది. ఆ గర్వంతో, స్నేహితులారా, నా నృత్యం ఎంత అద్భుతమో మీరిప్పటివరకు చూడలేదు అంటూ అందరి ముందు గట్టిగా అరిచింది. తనకొచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని ఎంతో వినయంతో స్వీకరించాల్సింది పోయి ఇతరుల ముందు గొప్పలకు పోవాలనే ఆలోచన ఆ నెమలి మనసులో మొదలైంది. నిజానికి ఇది ఆ నెమలి పతనానికి పడిన మొదటి అడుగు. పొగడ్తలకు లొంగిపోయిన ఆ నెమలి పూర్తిగా తన విచక్షణను కోల్పోయింది. తాను ఎక్కడ ఉన్నానో, ఎవరి ముందు ఉన్నానో కూడా మర్చిపోయి తన రెక్కలను విప్పి పిచ్చి పిచ్చిగా నృత్యం చేయడం ప్రారంభించింది. ఆ గర్వం ఏ స్థాయికి వెళ్ళిందంటే నృత్యం చేసే క్రమంలో అది కనీస మర్యాదలను, హుందాతనాన్ని పక్కన పెట్టి తన శరీరాన్ని అసభ్యంగా బయటపెట్టింది. రాజకుమార్తె ముందు తనను తాను గొప్పగా నిరూపించుకోవాలనే తపనలో నెమలి ఒక సిగ్గుమాలిన ప్రదర్శనకు దిగింది. 4వ భాగం, సిగ్గులేమి తెచ్చిన నష్టం. నెమలి చేసిన ఈ విపరీతమైన ప్రదర్శన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. మర్యాద లేకుండా ప్రవర్తిస్తే మనం ఎదుర్కోవాల్సిన పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనమిప్పుడు చూద్దాం. నెమలి చేసిన ఆ అసభ్య ప్రదర్శన చూసిన బంగారు హంసరాజుకు తీవ్రమైన కోపం, అసహ్యం కలిగాయి. వెంటనే ఆ నెమలితో ఇలా అన్నాడు: నీ గానం మధురంగా ఉంది, నీ వీపు అందంగా ఉంది, నీ మెడ మెరిసిపోతోంది, కాని నీ నృత్యం మాత్రం అసహ్యకరం అని ముఖం మీదే చెప్పేశాడు. ఇలాంటి సిగ్గు మర్యాద లేని నిర్లజ్జుడికి నా కుమార్తెను ఎలా ఇస్తాను అని ప్రశ్నిస్తూ నెమలికి ఇచ్చిన అవకాశాన్ని వెనక్కి తీసుకున్నాడు. చూశారా, పైకి ఎంత అందంగా ఉన్నా నడవడికలో సంస్కారం లేకపోతే ఆ అందానికి ఏ విలువ ఉండదని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తోంది. దానితో ఆ నెమలి అవమానంతో తలదించుకోవలసి వచ్చింది. పక్షిరాజు తన కుమార్తెకు తన మేనల్లులలో ఒక అందమైన హుందాతనమున్న యువహంసను ఇచ్చి వివాహం చేశాడు. అప్పటిదాకా అందరి పొగడ్తలో అందుకున్న నెమలి ఈ తిరస్కరణతో తీవ్ర మనోవేదనకు గురైంది. చేజేతుల రాజకుమార్తెను కోల్పోయిన బాధతో అందరి ముందు తలెత్తుకోలేక సిగ్గుతో అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మళ్లీ ఎప్పుడూ ఆ నెమలి కనిపించనేలేదు. గర్వం తెచ్చిపెట్టిన జీవితకాల బహిష్కరణ ఇది. ఇప్పుడు ఈ 2 కథల మధ్య ఉన్న అద్భుతమైన పోలికను ఒక్కసారి గమనిద్దాం. ప్రస్తుత జన్మలో ఆ భిక్షువు తన అహంకారంతో కనీస మర్యాదను మర్చిపోయి తన భిక్షు జీవనం, శ్రద్ధ అనే అమూల్యమైన రత్నాలను కోల్పోయాడు. అలాగే గత జన్మలో ఆ నెమలి మితిమీరిన ప్రదర్శన చేసి రాజకుమార్తె అనే అద్భుతమైన రత్నాన్ని కోల్పోయింది. రెండింటిలోనూ మూల కారణం ఒక్కటే, అదే నిర్లజ్జత్వం లేదా సిగ్గులేమి. ఇక భిక్షువులకు ఈ కథను చెప్పిన తర్వాత బుద్ధుడు ఒక అసలు నిజాన్ని బయటపెట్టాడు. ఆ కథలోని పాత్రలు ఎవరో కాదు, గత జన్మలో ఆ నెమలి మరెవరో కాదు, ఇప్పుడు ఇన్ని వస్తువులు కూడబెట్టుకుని తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో భిక్షు జీవితాన్ని వదులుకున్న ఆ అత్యాశపరుడైన భిక్షువే అని చెప్పాడు. అలాగే ఆ కథలోని వివేకవంతమైన ఆ బంగారు హంసరాజును నేనే అని బుద్ధుడు ముగించాడు. ఇక్కడ ఈ 2 కథలు ఒకే బిందువు దగ్గర కలుస్తాయి. వ్యక్తి మారినా, జన్మలు మారినా అతనిలోని ఆ గర్వం, సిగ్గులేనితనం మాత్రం అలానే ఉండి అతని పతనం చేస్తూనే ఉన్నాయని మనకు అర్థమవుతోంది. చివరగా ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం విమర్శలు ఎదుర్కొన్నప్పుడు లేదా ఇతరుల నుంచి ప్రశంసలు పొందినప్పుడు అహంకారంతో ఆలోచిస్తుంటామా? గర్వంతో కళ్ళు మూసుకుపోయి మన తప్పును సమర్థించుకోవాలనే తాపత్రయంలో మన హుందాతనాన్ని, మర్యాదను వదిలేస్తుంటామా? అలా అహంకారం కోసం మర్యాదను వదిలేసినప్పుడు ఈ నెమలిలా, ఆ భిక్షువులా మనం నిజంగా ఏ అమూల్యమైన బంధాలను, అవకాశాలను కోల్పోతున్నాం? ఈ ప్రశ్నను మనమందరం ఒకసారి విశ్లేషించుకోవాలి. వినయం అనేది ఎప్పుడూ ఒక ఆభరణం లాంటిది, దాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. మరో ఆసక్తికరమైన విశ్లేషణంతో మళ్ళీ కలుద్దాం. Veldi is pure, healthy inguva, perfect for any dish. Yes, and it adds incredible flavor. Veldi is healthy and delicious.